తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. వారాహి నవరాత్రులు సమాప్తం. వారాహి నవరాత్రుల అనంతరమే తెలంగాణలో ప్రత్యేకంగా ఆలయాలలో అమ్మవారి ఆరాధనలు ప్రారంభమవుతాయి. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు, సరూర్ నగర్ పోచమ్మ బోనాలు, ఇలా ఆషాఢ మాసం 4 వారాలలో 4 చెరగుల విస్తరించిన భాగ్యనగరం అంతా కూడా అమ్మవారి ఉత్సవాలు వారాహి నవరాత్రుల సమాప్తం కావడంతో ప్రారంభమవుతాయి. కొన్ని ప్రాంతాలకే ఒకనాటి కాలంలో ప్రత్యేకమైన ఈ వారాహి నవరాత్రుల సంబరాలు ఈనాటి కాలంలో అందరూ పాటిస్తూ ఉన్నారు. ఒక విజయనగర ప్రాంతంలో శ్రీముఖలింగ ఆలయంలో, ఒక కాశీ క్షేత్రములో, ఒక రాజమండ్రి ప్రాంతములో కొద్ది పరిమితంగా ఉండేటటువంటి ఈ సాధకులకు సంబంధించిన వారాహి ఉత్సవాల పరంపర నేడు అంతటా విస్తరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసేటటువంటి పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, మరిడమ్మ, మాంకాళమ్మ, గాజుల మల్లమ్మ, ఏ పేరుతో చెప్పినా ఆయా క్షేత్రాలలో అర్చించేటటువంటి అమ్మవారి స్వరూపం వారాహి అమ్మవారి స్వరూపం. లలిత నామావళిలో ఉండే కిరిచక్రరథారూఢ, ఈ నామావళి అంతా కూడా శక్తిని మాతంగి రూపములో, వారాహి రూపములో ఎలా అర్చించాలో తెలియజేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం, తంత్ర రూపమైనటువంటి అంశం. ఈ ఉత్సవాలు ఈ రోజుతో పరిసమాప్తం కావడంతో ఇక అమ్మవారి యొక్క భౌతికమైన రూపంగా, గ్రామదేవతగా, ఎల్లచోటలా ఉండి ప్రోచేటటువంటి ఎల్లమ్మ ఆరాధన ఉత్సవాలుగా మనం గ్రహించవలసి ఉంటుంది. ఒక విధంగా బల్కంపేట క్షేత్రంలో కూడా నిర్వహించే ఈ ఉత్సవాలు వారాహి అమ్మవారి ఉత్సవాలకు సంకేతంగానే మనం గుర్తించాలి. కళ్యాణోత్సవం పూర్తి కావడంతో ఇక అమ్మవారిని భౌతికంగా ప్రకృతి పర్యావరణంలో ఒక రూపంగా గుర్తించాలి. మన గృహాలలో ఈ ఉత్సవాలను ఎలా ప్రారంభం చేసుకోవాలి, ఎలా పరిసమాప్తం చేయాలి? రాగి చెంబులో నీరు పోసి రావి మొక్కలు లేదా రావి కొమ్మలు, వేప కొమ్మలు, వీటిని ఆ రాగి చెంబులో ఉంచి పసుపు కుంకుమ అక్షింతల చేత ఆ నీటిని ఈ రాగి లేక రావి, ఈ మండలు, వేప మండలు, వీటిని పూజించి సాయంత్రం మొక్కలకు ఈ నీటిని నిమజ్జనం చేయడంతో వారాహి నవరాత్రులు పరిసమాప్తం చేయడం, అలాగే ప్రకృతిని పర్యావరణాన్ని ప్రత్యక్షంగా పూజించడం ప్రారంభించడం అనే 2 కర్మలను కూడా మనం చేసిన వాళ్ళం అవుతాం. మన ఇంటిలో ప్రశాంతత నెలకొల్పబడాలి, చిన్నారి బాలబాలికలకు చక్కటి చదువు రావాలి, ఇంటిలో ఉండే కుటుంబ సభ్యుల మధ్య సమష్టి చైతన్యం, ఒక్కచోటగా ఉండే ఆత్మీయత, అనురాగం వెల్లివిరియాలి అంటే ఈరోజు మొదలుగా ఈ ఆషాఢ మాసం అంతా కూడా రాగి చెంబు చక్కగా కడిగి నీరు పోసి అందులో వేప మండలు, రాగి మండలు, వీటిని ఉంచాలి. ఇలా ఉంచి ఈ చెంబును ఇంటి ఈశాన్యం గదిలో కానీ, ప్రధాన ద్వారం గుమ్మం బయట ఈశాన్యం వైపున కానీ, బాల్కనీలో కానీ, తులసి చెట్టు పక్కన కానీ భద్రపరిచి వస్తూ పోతూ ఉన్న సమయంలో ఒక్కసారి మనం వాటిని చూచినా చాలు, ఇది కలశ స్థాపన అవుతుంది. పూజాగృహంలో కలశం ఏర్పాటు చేసి ఆ కలశం పైన కొబ్బరికాయ పెట్టి దీపాలు వెలిగించి పుష్పమాలికల చేత అలంకరించి నిమ్మకాయల చేత దండ సిద్ధం చేసి ఆ దండ చేత అలంకరించి, ఇవన్నీ కూడా మనలో సత్వ రజస్తమో గుణాలను పెంపొందింపజేసేవి కాక ప్రకృతిని పర్యావరణాన్ని యథాతథంగా పూజించడం అనే లక్ష్యంతో తులసికోట పక్కన ఒక చెంబులో నీరు పోసి ఆ నీటిలో ఇలా మనం ప్రత్యేకంగా రావి మండ, వేపమండ ఉంచి పూజిస్తే కూడా ప్రకృతిని పర్యావరణాన్ని పూజించిన వారం అవుతాం. ప్రకృతికి పర్యావరణానికి ఎంత దగ్గరగా మనం జీవనం గడపగలిగితే అంత ఆరోగ్యాన్ని సంతరించుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి పండగకు, వ్రతానికి, నోముకు, పూజకు, ప్రధాన ద్వారానికి మామిడాకుల చేత అలంకరించుకునే మనం ఆషాఢ మాసంలో మట్టుకు గుమ్మానికి ఇలా వేపమండలు అలంకరించడంలో ఉండే అంతరార్థం ఇదే. చల్లదనం, ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటన్నింటినీ మనకు పార్వతి రూపంలో ఈ వేప చెట్టు, వేప మండలు, వేప కొమ్మలు మనకు అందిస్తాయి.
సనాతన ధర్మం వృక్షాలను ఇందుకోసమే పూజించాలి అంటూ ప్రత్యేకంగా ఒక కాల సరళిని కూడా మనకు అందజేసింది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. వేప మండలలో పార్వతీదేవిని దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.